రంగవల్లులు, ప్రతి ఇంటికి పచ్చటి తోరణాలు, ప్రతి ఇంటి మీద జెండా, అందరూ కదలాలు. బంధువులు కూడా వచ్చారు. వాళ్ళ ఇంట్లో పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో అలా వచ్చారు. హైదరాబాద్ నుండి కూడా చుట్టాలు వచ్చారు. నేను ఆశ్చర్యపోయాను. గొప్ప గొప్ప కుటుంబాల వాళ్ళు వచ్చారు. అలా చేయించండి దయచేసి. గౌరవం ఇవ్వండి. ఏం ఆశించలే మీ నుండి. మీ అందరిని ఒకటి చేయాలనుకుంటుంది రామాయణం. బంధువులు ఎప్పుడో ఒకసారి వస్తారు కదా, ఇప్పుడు ఈ పండుగ పిలుచుకోండి దయచేసి. ఏం పోతుందండి, బుక్కడు పువ్వే కదా, పెట్టండి. ఆ రోజైతే మీరు పెట్టాల్సిన అవసరం లేదు, రాముడే పెట్టుకుంటున్నాడు, ఇంకా బాగా ఉంది. అందరినీ పిలవండి దయచేసి. ఇది ఒక పెద్ద చరిత్రలో నిలబడిపోయేలాగా ఈ రామకార్యాన్ని అందరము చేసుకుందాం. సమయం మటుకు బాగా గుర్తుపెట్టుకోండి. 6:30కి అందరు ఇక్కడ ఉండాలి. మాటలు 6 గంటలకు ఉండాలి. 6:30కి ఇక్కడ బయలుదేరుతుంది. ఎవరు వచ్చినా రాకున్నా ఒక్క హారతి ఉన్నా రాముని యొక్క పాదుకలు పల్లకిలో వెళ్తాయి. అది కాదు వెళ్ళాల్సింది, పల్లకి ఏర్పాటు చేయాలి. ఎందుకంటే అందరూ మారుతుంటారు, దాన్ని మోస్తూ ఉండాలి. ఈసారి అది కాకుండా ఐదందైనా కట్టదైనా ఏది ఉంటే అదొక పల్లకి. దానికి మంచి అలంకరణ, పూలతోటి మంచి అలంకరణ చేయించండి. అలంకరణలో పాదుకలు పెట్టుకొని చక్కగా ఊరేగింపుగా మెయిన్ రోడ్ అంతే. ఇటు నుండి ఆ చివరికి వెళ్ళాలి, రివర్స్ రావాలి. ఈ సందులో ఉన్న వాళ్ళందరూ ఇటే రావాలి. మళ్ళీ గొడవలు పడద్దు, మా వాడకు రాలేదు మా వాడకు రాలని ఎవరంటాని వీల్లేదు. ఇది తీర్మానము రామాయణం చేసిందని చెప్పండి. మీ పెద్దలు కాకుండా రామాయణమే తీర్మానం చేసింది అని చెప్పండి. అటు కూడా మెయిన్ రోడ్కి వెళ్తుంది, చివరికి వెళ్తుంది, పెట్రోల్ పంప్ దాకా వెళ్తుంది. అక్కడ నుండి మళ్ళీ రిటర్న్ వస్తాడు. ఇటు వచ్చి ఇక్కడికి చివరికి వెళ్తుంది మెయిన్ రోడ్. ఆ మూల నుండి ఇటు తిప్పుకుని ఇటు వచ్చేసి ఇక్కడ ఉంటుంది కార్యక్రమము. 9:30 ఇక్కడ పూజ కార్యక్రమం రావాలి. అంటే ఒక గంటన్నర అయిపోతుంది ఈ రోడ్ నుండి. అంటే మిగతా వాళ్ళందరూ లోపలికి ఉన్నారు. మీరు అంతా చెప్పండి, లోపలికి వెళ్తారు కదా. ఇక్కడ వరకు రాదు. మనం అందరము 6:30 వరకల్లా 6 గంటల వరకల్లా గుడికి వెళ్ళాలి. లేదంటే రోడ్డుకి వచ్చి ఉంటే పాదుకులతో పాటు మనము బయలుదేరవచ్చు. పెద్ద తిరిగిన ఇబ్బంది ఉండదు. ఆ రోజు చాలా కష్టపడ్డాం, సరిపోతుంది. రాముడికి తెలిసిపోయింది. కొబ్బరికాయలు ఇక్కడ కొడతారు, అక్కడ కొడతారు, ఇక్కడే కొంచెం పూలు ఎక్కువ తెప్పించండి. ఆ రోజు పంతులు గారు ఆడ పూజ చేసినట్టు చెప్తారు, కానీ దానికంటే కొంచెం ఎక్కువ తెప్పించండి. కుల్లా పూలు తెప్పించండి. స్వామివారికి మంచి పూలతోటి పాదుకలకు అభిషేకం చేసేలా ఉంటుంది. చక్కని పూలు తెప్పించండి. ఇక్కడ వేయండి, ఒక స్టేజ్ లాగా ఇక్కడే వేయించండి. ఇదే కరెక్ట్ సరిపోతుంది. అందరు అలా కూర్చుంటారు. ఇక్కడ చిన్న బల్ల వేయించండి, దాన్ని చేయించండి. అటు కలపండి, అట ఇది కలిపి అంత పొడుగు చేయించండి. ఇదంతా కూర్చుంటారు, చక్కగా చెప్పండి. సరేనా? మంచి అలంకరణ చేయించండి. భోజనాలు అటు పెట్టిస్తారు, ఇక్కడ పెట్టిస్తారు, అక్కడ ఏం చేస్తారు అనేది అదంతా క్లీన్ చేయించి అక్కడ కూర్చుని పెట్టి భోజనాలు ఆకులలో అరటాకులు లేదా మొదగాకులు లేదా తమలపాకులు ఇవి ఏర్పాటు చేసుకోండి. వడ్డించడానికి ముందు అందరినీ చెప్పి పెట్టుకోండి. వడ్డించే వాళ్ళు తప్పకుండా అక్కడ ఉండాలి. వాళ్ళు నీళ్లు పోసే వాళ్ళు అక్కడ ఉండాలి. వాళ్ళకి కూరలు వేసేవాళ్ళు. అందుకే 10 కూరలు పెడతలేం మనం. ఒక సాంబార్, ఒక మంచి కూర ఏదైనా ఒకటి ఎంచుకోండి. మీకు సంబంధించిన ఏదైనా ఒక కూర ఎంచుకోండి. ఒక సాంబార్, సిరా ప్రసాదం ఎట్లా ఉంటుంది. మళ్ళీ దాంట్లో పెరుగు కానీ మజ్జిగ కానీ ఇవన్నీ కోరికలు చెప్పలే. అన్నప్రసాదం అంటే అన్నప్రసాదం లాగానే ఉంటుంది. అయ్యా మజ్జిగ పెట్టాలి, అయ్యా మజ్జిగ పెట్టాలి, అయ్యా ఇది పోయాలి, అయ్యా ఇంకో కూర వేయాలి, ఇవన్నీ లేవు. ఒక నిర్ణయం చేసింది రామాయణం, దాన్ని పాటించండి. సరిపోతుందా? చక్కగా చేయించండి. రామనామముతో చేయాలి. వాళ్ళందరూ కూడా వంట చేసేటప్పుడు రామనామముతో చేయాలి. అది మీరు కండిషన్ పెట్టండి. కూరగాయలు తరిగేటప్పుడు కూడా రామనామంతో తరగాలి. అందరూ పంచెలు కట్టుకొని రావాలి. ఆ రోజు నాడు పంచెలు లేకుండా రావద్దు. శ్రీమాతలందరూ కూడా చక్కగా చీరలు కట్టుకొని ఒక సువాసిని ఎలా ఉంటుందో చక్కటి పుష్పాలంకరణ, చక్కటి జడలు వీరబోసుకొని రాకండి దయచేసి. కేశపాశములను చక్కటి జడలతో చక్కగా చేతులకి గాజులు, కాళ్ళకి పట్టీలు, ఒక సువాసిని లక్ష్మీదేవి ఎలా వస్తుందో అలా రావాలి. శ్రీమాతలందరూ ఉన్నంతలో రండి. లేని దానికోసం మళ్ళీ ఇంట్లో గొడవలు పెట్టుకోకండి దయచేసి అని చెప్పాను. అది కాకుండా ఉన్నంతలో ఉన్న బట్టలే కట్టుకోండి, ఉన్న వస్త్రాన్ని ధరించండి దయచేసి. రామాయణానికి వస్త్రాన్ని రమ్మని చెప్పని పెద్ద పెద్దగా ఇంట్లో అల్లరి పెట్టించేసి భర్తలతో గొడవలు పెట్టించుకోమని రాకండి దయచేసి. పురుషోత్తములు కూడా పంచెలు ఇంట్లో ఉన్న ఇవి కూడా కట్టుకోవచ్చు. చక్కగా పిండేసుకొని కట్టుకొని రండి. ఉండాల్సింది భక్తి. కొత్త వస్త్రమే కావాలని 1000 రూపాయలు పెట్టండి, వస్తలేదు కదా వస్త్రాలు. ఉన్న దాంట్లో మంచి మనసుతో రండి, భక్తి భావనతో రండి. ఈ కార్యాన్ని విజయవంతం చేసుకుందాం. రామచంద్రమూర్తి యొక్క శుభ దివ్య మంగళాశాసనాలు మన పురం పైన, చుట్టుపక్కల పురాలపైన ఉండేలాగా ఏర్పాటు చేసుకొని అంగరంగ వైభవంగా చరిత్రలో నిలబడిపోవాలి.
ఇప్పటి వరకు నేను ఊహించిన దానికంటే ఎక్కువగా వరదవెల్లి వాళ్ళు చేశారు. నాకు చాలా ఆనందంగా ఉంది. అక్కడ రామాయణం చెప్పుకున్నందుకు చాలా ఆనందం వేసింది ఆ కార్యక్రమాన్ని చూస్తుంటే. అంతటి ఆనందాన్ని ఇచ్చి నాకు పంపించాలని ప్రార్థిస్తున్నాను.